ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి సాంగ్ తోటి వీడియో లిరికల్ చేసిన. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ ఇది. ఇలాంటి స్టైల్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి మన ఛానెల్‌లో మెయిన్ ఛానెల్‌లో ఇంకా 4, 5 డేస్‌లో వీడియో చేస్తాను. ఓకే. ఇప్పుడైతే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. నువ్వు నాకు సొంతమన్న ఊహలే ఎంత చీకటి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మేబీ మీకు ఈ ఫీల్ అనేది రాకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేసుకోండి. డెఫినెట్లీ చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. డెఫినెట్లీ ఆ ఫాంట్ యాడ్ చేసుకోవాలి మీరు. అసలు మర్చిపోవద్దు, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దానైతే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇంకోటి 2 వీడియోస్ ఇచ్చాను. ఆ 2 వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అవి మీకు చాలా యూస్ అవుతుంది. అందులో ఫస్ట్ ఒక వీడియో యాడ్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆ వీడియో. ఒక్క నిమిషం. ఓకే. ఈ వీడియో ఇది మనకు ఎంత కావాలంటే అంతే కావాలి. అంటే ఆ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి కొంచెం జూమ్ చేద్దాం చాలు. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. దాని తర్వాత వీడియో క్లిప్ ఫోటో వస్తుంది. దీనికి ఒక ఫాంట్ యూజ్ చేశాను చెప్పాను కదా, వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది బాగా అయితే ఉంది, నాకు బాగా నచ్చింది. ఒకవేళ వేరే ఫాంట్ పెట్టినా కూడా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ట్రెండింగ్లోనే ఒక వీడియో క్లిప్ తోటి ఒక సాంగ్ ఉంది. దాన్ని బట్టి ఇది చేసిన. ఎందుకంటే వీడియో క్లిప్ తోటి నేను కూడా చేస్తాను. అది ఏంటంటే సైడ్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అలాంటి సైడ్ ఎఫెక్ట్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూడకపోతే చూడండి. సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వీడియో క్లిప్ వస్తుంది. అంటే ఉప్పెన మూవీ నుంచి నేను తీసుకున్న దాన్ని ఒక ఐడియా అనేది. ఓకే. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇందులో మీరు ఫోటో రీప్లేస్ పెడతారా లేకపోతే వీడియో రీప్లేస్ పెట్టినా కూడా నో ప్రాబ్లం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మాత్రమే రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఒక ఫోటో చేంజ్ చేస్తాం. ఓకే. చేంజ్ చేసినా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి స్టార్టింగ్లో ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇందులో బాగా సింక్ అవుతుంది దీనికి. ఇంకో ఫోటో కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఫోటోకి సరిగ్గా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఓకే, అప్పుడు మీరైతే మిర్రర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. మిర్రర్ ఎఫెక్ట్ మీ ఫోటోకి బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఒకటి చూడండి, మీ ఫోటో బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మిర్రర్ ఎఫెక్ట్ యూజ్ చేయండి ఫోటోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చేంజ్ చేసుకోండి మీరు. ప్రతి ఒక్కటి 1 by 1 అయితే చేంజ్ చేసుకోండి. ఫొటోస్ అనేది ఒక 6 ఫొటోస్ అయితే వస్తుంది. చాలా తక్కువ ఫొటోసే. ఇందులో మీరు లిరికల్ పాయింట్స్ అనేది చేంజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. పొజిషన్ అంటున్నా. ఓకే. నేను దీన్ని అయితే చేంజ్ చేస్తున్నా. చూడండి కొంచెం సైజ్ తక్కువ చేద్దాం ఇలా. ఓకే. దీనికి స్ట్రోక్ అయితే ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. నైస్ ఇలా. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో వీడియో క్లిప్ అయితే ఇస్తాను. అది కూడా మీరు 2 సెకండ్ దగ్గర వచ్చి ఆ వీడియో క్లిప్లు అయితే యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, నేను ఇచ్చాను. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి ఆ వీడియో క్లిప్ని. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.